హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము రామాయణంలో శూర్పణఖ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. మరి మహాభారతంలో మహాభారత యుద్ధం జరగటానికి శకుని ఎంత అయితే కారణమో, మరి రామాయణంలో యుద్ధం జరగటానికి శూర్పణఖ అంతే కారణము. ఎందుకో మనము చూద్దాము. అయితే రాముల వారు, లక్ష్మణుడు, సీత మరి అరణ్యవాసం చేస్తున్నప్పుడు శూర్పణఖ అటువైపుగా వచ్చి రాముల వారి అందాన్ని చూసి మోహిస్తుంది, పెళ్లి చేసుకోమని అంటుంది. కానీ లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు చెవులు కోసి వెనకాలకు పంపిస్తాడు. అయితే మరి శూర్పణఖ ఏం చేస్తుంది? వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళదు. తన కజిన్ బ్రదర్స్ అయిన ఖర మరియు దుస్సహన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది అన్నమాట, మొరపెట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 14,000 మంది రాక్షసుల్ని తీసుకుని దండయాత్రకి బయలుదేరుతారు రాముల వారి మీదకి. అప్పుడు రాముల వారికి పరిస్థితి అర్థమయ్యి లక్ష్మణుడికి చెప్తారనమాట, సీతని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. మరి ఈ 14,000 మంది రాక్షసుల్ని ఒక్క శ్రీరాముల వారే ఎలా ఎదుర్కొంటారు అంటే, మరి గంధర్వ అస్త్రం అని ఆయన దగ్గర ఉంటుంది. సో ఈ గంధర్వ అస్త్రంతో రాక్షసులలో ఒకరికొ మీద ఒకరు యుద్ధం చేసుకునేట్టుగా ఆ అస్త్రం చేస్తుందన్నమాట. సో ఆ అస్త్రం ప్రయోగించేప్పటికీ ఒకరికొకరు కొట్లాడుకుంటారు. సో అట్లా రాక్షసులలో యుద్ధం చేసుకుని చనిపోతారు. అప్పుడు ఆ యుద్ధాన్ని శ్రీరాముల వారు గెలుస్తారు. సో ఈ విషయం తెలిసిన రావణాసురుడు అప్పుడు ఇది స్టెప్ తీసుకుంటాడనమాట, సీతని అపహరించడానికి. సో సీతా అపహరణం జరిగే ముందర ఈ యుద్ధం జరుగుతుందన్నమాట శూర్పణఖ వలన. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.